బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు కేటీఆర్ మరియు తదితర నేతలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. వాళ్ళు ఏదైతే జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి స్పీకర్ గారిని అగౌరవపరిచేలా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు మూడ్ ఆఫ్ ద అసెంబ్లీ అని చెప్పి వాళ్ళని విమర్శించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కనీసం మాకు సస్పెండ్ చేసేటప్పుడు మాకు కనీసం ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి, ఉరిదీసేటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు. కానీ మాకైతే ఇంతవరకు మేము మాట్లాడతామని చెప్పినా కూడా ఒక అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి సస్పెండ్ చేయడం అనేది దారుణమైన విషయం. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఇటువంటి వాతావరణం అయితే నేను చూడలేదని చెప్పి కూడా హరీష్ రావు గారు స్పష్టం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే సస్పెండ్ చేశారో కనీసం సస్పెండ్ చేసిన వ్యక్తిని కూడా మాట్లాడనిచ్చి మీరు మీ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటారా అని చెప్పి కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఇది దారుణమైన పరిస్థితి. ఎక్కడైతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ ఇవన్నీ కూడా నెరవేర్చనందుకు మేము అడిగినందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి చర్యలకు ఇలాంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ దాదాపుగా ఒక అర్ధగంట నుంచి కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఇక్కడికి వాళ్ళని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కేటీఆర్తో పాటు హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే వాళ్ళని లిఫ్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోలీసుల మోహరింపు అయితే భారీగా కనబడతా ఉన్నది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇప్పటికే వాళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే మీరు అని సంబోధించారు కానీ ఏకవచనం ఎక్కడా వాడలేదని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కావాల్సుకొనే వీళ్ళందరూ జగదీష్ రెడ్డి గారిని ఈరోజు సస్పెండ్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే ఏం చెప్తారంటే ఇప్పటిదాకా ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన దాని గురించి కానీ ఈరోజు జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన దాని గురించి కానీ ఏం చెప్తారన్న? ఇప్పుడు ఆడరాక పాత గజ్జలు అంటారు. అసెంబ్లీలో చర్చ పెడితే అసెంబ్లీ నడపడానికి టైం లేదంటారు. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే. ఆయనకి నోరు ఎలా మాట్లాడాలో ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాదు. దాన్ని అన్నదాన్ని పట్టుకొని దాన్ని ఏదో డైవర్ట్ చేసేసి మీరు ఇలా అన్నారు అలా అన్నారని డైవర్ట్ చేయడానికి కారణం ఏంటంటే జనాలు అందరూ చూస్తున్నారు అసెంబ్లీలో. డైవర్ట్ చేయడానికి తప్ప ఈ సీన్ సితారా చేసి టైం ప్రొలాంగ్ చేసి టైం పాస్ చేసేసి బడ్జెట్ వర్క్ చేసేసి ఏదో గందరగోళం చేసుకొని వెళ్ళిపోవడానికి తప్ప అక్కడ అయ్యింది ఏం లేదు. ఇక్కడ 1-2 గంటల నుంచి ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ అన్న కానీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదే అంబేద్కర్ విగ్రహంకి ఇప్పటివరకు ఎవరు వచ్చి నివాళులు అర్పించలేదు. అంబేద్కర్ జయంతి అయిపోయింది, వర్ధంతి అయిపోయింది. ఈ పక్కకున్న సెక్రటేరియట్ ఉంది, ఇక పక్కనే ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు ఒక్క రోజన్నా నివాళులు అర్పించారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి అడుగుతున్నామన్నా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు విలువ లేదు. అంటే స్పీకర్ గారిని ఉద్దేశించి వారిని ఏకవచనం సంబోధించడం, మీరు ఆయనను అగౌరవపరిచారని చెప్పి కూడా ఆయనను సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? అన్న, స్పీకర్ గారు అంటే చాలా గౌరవం అందరికీ ఉంటుంది. ఎందుకంటే సభాపతి అంటే చాలా పెద్ద హోదా. అది ఎవరు సభాపతి గారిని ఎవరు ఉద్దేశించి మాట్లాడలేదు. ఎందుకంటే లైవ్ రికార్డు ఉంది, అక్కడ శాసనసభ్యులు ఉన్నారు. ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అక్కడ ఉన్నదానికి సరే అన్నదానికి జగదీష్ రెడ్డి గారు కూడా క్షమాపణకి రెడీగా ఉన్నారు. కానీ దీనికి సస్పెండ్ చేయడం అనేది బడ్జెట్ సెషన్ వరకు అయితే కరెక్ట్గా కాదని చెప్పి భావించి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నామన్నా. అందుకనే తొందరలోనే జనాలు తెలుసుకొని గవర్నమెంట్ అనే సంవత్సరంన్నర పాలనలో ఏం చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏం చేస్తుంది అనేది జనాలు చూసే వాళ్ళకి బుద్ధి చెప్తున్నారన్న. ఇప్పుడు కూడా చూస్తున్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీలోకి వచ్చారు, బడ్జెట్ సెషన్స్ ఉంటాయి, ఇంకా ముందుగా చూస్తారన్న ఏమవుతుందనేది చెప్తున్నారు. రైట్. ఇది అంటే ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యల మీద కనీసం ఆయనను ఒక అవకాశం ఇవ్వకుండా ఆయనని కనీసం మరి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా అనే అంశం కూడా ఆయన దగ్గరికి తీసుకురాకుండా ఆయనని అక్కడి నుంచి సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు 1.5-2 గంటల దాకా వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఇప్పుడే వాళ్ళని లిఫ్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి రేపు ఇంకా ఎలాగ సాగుతూ ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు ఎట్లా సాగుతూ ఉన్నాయి అని చెప్పి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కెమెరా పర్సన్ శ్రవంత్, నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.